పిల్లల భవితకు బాట వేసే వేళ ఇది. తల్లిదండ్రులు గురువుల కల ఇది. విద్యార్థి అభివృద్ధి మా లక్ష్యం గదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందేశం ఇదే గదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక ఉత్సవం. మన పిల్లల విజ్ఞాన ప్రస్థానానికి పునాది వంటిది. మనసులు మిళితమై ముందుకు సాగుదాం. సహవాసం అభ్యాసం బంధం వెలిగిద్దాం. తల్లిదండ్రులు తెలుసుకోవాలి పిల్లల ప్రగతి, ప్రవర్తన, సామాజిక అవగాహన. ఈ సమావేశం ఓ అద్దంలా నిలుస్తుంది. విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి దారి తీస్తుంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక ఉత్సవం. మన పిల్లల విజ్ఞాన ప్రస్థానానికి పునాది వంటిది. మనసులు మిళితమై ముందుకు సాగుదాం. My name is B. Shijandram Naik. I am studying 10th class in Sri Vidyaranya's English Medium School. Today I am going to explain about why children are used phones and its effects, both negative and positive. Positive. Phones learning and education purpose for online classes and homework and educational apps. Entertainment, movie and music, games. Communication skills. Communication skills. Calling, texting with his parents and friends. Developing great skills for searching information. Nowadays AI also came. AI app is giving so much information to us. AI is artificial intelligence. It is useful to us. Whatever we know, information it gives us the negative things. Reduce attention span. Too much more screen time is the effective for our focus. Sleeping effect. At night time, do not use the phones. Physical health issues. Physical health issues. Headache, back pain and neck pain. For low performance on education. Phone use means we cannot study well. Thank you. నా పేరు టి విశాల్. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం విద్యార్థుల మీద ఫోన్ యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకున్నాం. మనకు ఫోన్ వల్ల ఎన్నో ఉపయోగాలు, నష్టాలు ఉన్నాయి. మొదటిగా ఉపయోగాలు. మనం ఈ సమాజంలో ఎన్నో విషయాలను మనం అక్కడికి వెళ్ళకుండానే మనం తెలుసుకోగలుగుతున్నాము. మనం ఈ ఎదురవుతున్న సమస్యలను ముందుగానే పసిగడుతున్నాము. మనం ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే విషయాలను మనం ఇంతకుముందు పెద్దవాళ్ళని చూసి నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫోన్లో చూసి టెక్నాలజీని ఎక్కువ చేసుకునేసి మనం చాలా విషయాలు ఫోన్ ద్వారానే నేర్చుకుంటున్నాం. అలా చేయరాదు. మనం ఇప్పుడు ఈ సమాజంలో ఫోన్ యొక్క ప్రమాదం చాలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చాలామంది ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. ఇందువల్ల విద్యార్థుల యొక్క నైపుణ్యము, మేధాశక్తి అంతా తగ్గిపోతున్నది. ఇప్పుడు ముందు కాలంలో అమ్మ చందమామను చూసి అన్నం తినిపించేది. కానీ ఇప్పుడు సెల్లును ముందు పెట్టి దాన్ని చూసి అన్నం తినిపిస్తుంది. అలా చేసి మనలో ఉన్న ప్రతిభ, అలాగే ఆలోచన శక్తి అంతా తగ్గిపోతున్నది. అందువల్ల మనము ఫోన్ని చూడడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఫోన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు అలాగే నష్టాలు ఉన్నాయి. మనం ఇప్పుడు
నేర్చుకునే విషయాలని అన్నిటినీ ఫోన్ ద్వారానే చూసి నేర్చుకుంటున్నాం. అలా కాకుండా గ్రంథాలయాలు అలాగే పెద్దవారిని అడిగి తెలుసుకోవడం వల్ల మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ మళ్ళా మన అభివృద్ధి చెందుతాము. ఫోన్ చూడడం వల్ల తలనొప్పి, బ్యాక్ పెయిన్స్ అనేవి వస్తాయి. రాత్రి పూర్ణ సెల్లు చూడడం వల్ల దాని రేడియస్ వల్ల మనకు కంటి సమస్యలు చాలా వస్తాయి. ఇందువలన మనం గుడ్డి వాళ్ళముగా మారుతాము. అలా కాకుండా మనం ఎప్పుడైతే మన యొక్క శక్తిని మనం ఫోన్ని చూడకుండానే మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాము, అప్పుడు మనం దానిపైన ఎంతో నైపుణ్యాన్ని సాధించవచ్చు. లేకపోతే మనం చూసి రాసిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా మనమే స్వయంగా మనమే దాన్ని తెలుసుకొని రాయడం వల్ల మనకు ఆ విషయం మీద ఎక్కువ పట్టుదల వస్తుంది. మనం ఈ కాలంలో ఫోన్ యొక్క నష్టాలు మనం ఇప్పుడు చూస్తుంటాము. ఫ్రీ ఫైర్, పబ్జి అంటూ చాలా గేమ్స్ వల్ల పిల్లలందరూ చాలా అడిక్ట్ అవుతున్నారు. ఇందువలన చాలా పిల్లలు పిచ్చివారు కావడం, అలాగే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయేసి చదువును మిగతా విషయాలను పక్కన పెట్టడం, తిండి నిద్ర లేకుండా దాన్ని చూడడం వల్ల పిల్లలపై మేధాశక్తి అన్నీ తగ్గిపోతున్నాయి. మనం శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఫోను, ఇంటర్నెట్ అనేది తగ్గించాలి. ఎక్కువ గేమ్స్ అనేది ఆడాలి. ఎందుకంటే మన యొక్క బాడీ డెవలప్మెంట్ అలాగే మన మెదడు ఆలోచన శక్తి పెరుగుతుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఆనందము, దానిపైన పట్టుదల వస్తుంది. ఎప్పుడైతే ఫ్రీ ఫైర్, పబ్జి ఆడడం వల్ల మనకు ఆలోచన శక్తి తగ్గుతుంది, చూపు మందగిస్తుంది. ఇలాంటి విషయాలు మనం పిల్లలందరూ తెలుసుకోవాలి. ఫోన్ ఎప్పుడైతే మనం ఎక్కువ వాడతామో అప్పుడు దానికి మనం అడిక్ట్ అవుతాము. అది లేకుండా మనం అందరము ఫోన్ వాడకుండా మన స్నేహితులు, బంధువులతో మాట్లాడటం ముఖ్యం. ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతుంది. ఫోన్ లేకపోతే మనం జీవించలేకపోతున్నాము. మనం అలా కాకుండా ఫోన్ వాడాలి, కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మనం ఎక్కువ ఫోన్నే వాడడం వల్ల మనకు ఇంటి పక్కన విషయాలు కూడా తెలియడం లేదు, కానీ ఎక్కడెక్కడ విషయాలు తెలుసుకుంటున్నాము. ఫస్ట్ మనం మన చుట్టుపక్కల ఉన్న విషయాలను మనమే స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలి. మన చేత కాపాడుకున్నప్పుడు మాత్రమే మిగతా చేస్తారు.